క్రీస్తునందు మీకు శుభములు. విశ్వాసంలో బలహీనమైతిమా, అందుకు మనకు రుజువులు కనబడుతూనే ఉంటాయి. మనము చేయుచున్న పనుల్లో మనకి సంతోషం ఉండదు. మనము వేసుకొనిచున్న మార్గముల వలన మనకు ప్రయోజనము ఉండదు. మనము దివారాత్రులు ప్రయాసపడుచుంటాము, కానీ మనకి సంతృప్తి అనేది కలగకుండా పోతుంటుంది. ఇందువలన మనకు అర్థమయ్యేది ఏంటంటే, గ్రహించు వారందరికీ కూడా అర్థమయ్యే సంగతి ఏంటంటే, విశ్వాసము లోపముతో ఉన్నదన్న సంగతి అర్థమవుతుంటుంది. క్రైస్తవులు తమ విశ్వాసమును ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ క్రీస్తునందు దాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయారో, అపవాది దానిని అలుసుగా తీసుకొని వాని యొక్క క్రియల చేతను యుక్తి చేతను వాళ్ళను విశ్వాస విషయంలో వెనకకు నెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు అసంతృప్తిని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మన జీవితంలో ఇటువంటి పరిస్థితులకు కారణము విశ్వాసము వలన బహుమానమును, విశ్వాసము వలన ఫలితమును మనం పొందలేకపోతే కారణము. అయితే యేసుక్రీస్తు ప్రభు వల్ల వచ్చిన గొప్ప లాభం ఏంటంటే, మనము ఆయన నమ్ముచున్న కొలది కూడా మన జీవితంలో ఆయన సరి చేయొచ్చు, వాటిని బలపరచు, వాటిని మనకు ప్రయోజనకరముగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే నిరాశ అసంతృప్తి ఉన్నాయో అక్కడ జీవితములు సరిగా లేవు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా భయముతోనో దుఃఖముతోనో లేక అసంతృప్తితోనో మనం జీవిస్తున్నామంటే, మనకు దేవుని విషయంలో, దేవుని కార్యముల విషయంలో, దేవుని యొక్క గొప్ప శక్తి విషయంలో మనము అపనమ్మకముతో జీవిస్తున్నామన్న సంగతి మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపదలిచినప్పుడు ఆయన యందు విశ్వసించు వారందరూ కూడా బహు బలవంతులుగాను ధైర్యవంతులుగాను ఉండవాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాదు, ఎవరైతే బలహీన దశలో ఉన్నారో, ఎవరైతే నిరాశలుగా ఉన్నారో, ఎవరైతే మరి శత్రువు చేత బాధింపబడుచున్నారో, వీళ్ళందరూ కూడా విడిపింపబడటం మాత్రమే కాక బహు సంతోషముతోనూ ధైర్యంతోనూ జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగంటున్నాడు: సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఈ సలహాను మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. విశ్వాస లోపము మనకి కనబడుతూనే ఉంటుంది. విశ్వాసం వల్ల ఫలితము లేనప్పుడు అది మన జీవితముపై మనము ఊహించని చెడు ప్రభావమును మనపై తీసుకువస్తూ ఉంటుంది. ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడము అంత సులువు కాదు. అందుకే చేతులు బలహీనమైపోయినట్లుగాను, మోకాళ్ళు మనలను సరిగా నిలబెట్టలేనట్టుగాను అవుతూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, మన ఆలోచనలకు స్థిరం ఉండదు, మనం చేసే ఆలోచనలకు బలం ఉండదు. అంతేకాదు, ఈ ఆలోచనల వల్ల మనము ఏ మార్గములనైతే ఎంచుకుంటామో ఆ మార్గంలో మనం మాటికి నష్టాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ మార్గంలో మనకి సంతోషం ఉండదు. మనము చేయాలనుకున్నది ఉత్సాహంగా ఒకవేళ మొదలుపెట్టినప్పుడు కూడా నిరుత్సాహంగా దాన్ని కొనసాగించే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి అంటే విశ్వాస లోపము. ఎక్కడ విశ్వాసము లోపించిందో అక్కడ దేవుని చిత్తమును మనం కనుగొనలేము. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో పరిపూర్ణంగా పరిచేది కాబట్టి, మనలోకి దేవుని ఆలోచనలు రావు కాబట్టి మనము విఫలమవుతూ ఉంటాం. సడలిన చేతులను బలపరచుడి అంటున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడైతే ఆలోచనలు
విశ్వాస సంబంధంగా లేవో, ఎక్కడైతే ఉద్దేశములు దేవుని చిత్తానుసారముగా లేవో, అక్కడ దేవుని ఆలోచనను, దేవుని చిత్తమును తీసుకురమ్మంటున్నాడు. అంటే దేవుని వైపు తిరగమంటున్నాడు. ఇందు విషయమే యేసు ప్రభువుని ఈ లోకమునకు ఆయన ప్రత్యక్షపరిచాడు. ప్రతివాడు కూడా ఆయన వైపు చూచినప్పుడు ఆయన యొక్క మనసుతో జీవించడానికి ఉపయోగపడుతుంటుంది. కాబట్టి దేవుని తలంపులతోనూ దేవుని ఉద్దేశములతోనూ మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనకి అశాంతి అనేది, అసంతృప్తి అనేది వచ్చే అవకాశము ఉండనే ఉండదు. అంతేకాదు, త్రొట్టెళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి అంటున్నాడు. దీనికి కారణము మన శక్తి వలన జరిగేది కాదు. ఇది మన మోకాళ్ళు ఒకవేళ మనకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే శారీరకంగా మనం ఒకవేళ ఆలోచన చేస్తే వాటిని మనంతలో మనంగా బలపరుచుకోలేము. ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిందే. కావలసిన వాటిని ఉపయోగించవలసిందే. అలాగే మనము దేవుని విషయంలో ఒకవేళ త్రుటిల్లుచున్నామంటే, విశ్వాస సంబంధమైన ఫలితముల విషయంలో మనం త్రుటిల్లుచున్నామంటే, మన జీవితంలో లేకపోతే మన కుటుంబ విషయంలో, మన యొక్క పని విషయంలో మనము విఫలమవుతున్నాము అంటే, వల్లైన శక్తి చేత మనము దృఢపరచబడాలి. అంటే ఎక్కడైతే మనం పడిపోచున్నామో, ఎక్కడైతే మనం నష్టపోచున్నామో, ఎక్కడైతే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నామో, అక్కడ దేవుని యొక్క బలము పనిచేయాలి. అలాంటప్పుడు దేవుని ఆలోచనతో మొదలు పెడితే, దేవుని శక్తి మీద ఆధారపడితే, మన జీవితంలో మనము చేయాలనుకున్నవి దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. కాబట్టి మనము ధైర్యంగా వాటిని ప్రారంభించి మనం సంతోషంగా వాటిని ముగించగలుగుతూ ఉంటాం. మార్గ మధ్యలో అపవాది యొక్క ఆటంకములు ఎన్ని వచ్చినను మనం పడిపోకుండా నిలబడుతూనే దేవుని కొరకు ప్రారంభించిన కార్యమును మనం సంపూర్ణము చేయగలుగుతాం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉంది, ఇందువలన మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము, మన కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంచుతున్నాము, మన చుట్టూ ఉన్న వారికి ఎటువంటి ప్రభావం మనం కలుగు చేయుచున్నాము, ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మనము సడలిన చేతులతో ఉన్నామా, త్రొట్టెళ్ళు మోకాళ్ళతో ఉన్నామా, లేమా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మనము నిర్లక్ష్యము చేత జీవించుచున్నట్లయితే మన చేతులు బలహీనపడక తప్పదు, మన మోకాళ్ళు త్రొట్టెళ్ళక తప్పదు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మేము మనుషులుగా పాపమునకు దాసులమై జీవించుచున్న దినముల్లో నీకు మహాకృప చేత మమ్మల్ని రక్షించి, నీవు ఎంచిన మార్గమందు మమ్మల్ని నిలబెట్టి, బలముతోనూ ధైర్యముతోనూ ఆనందముతోనూ మేము నడవాలనే యోచనను మాలో ఉంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అయితే విశ్వాసమును కాపాడుకోలేని వారు, విశ్వాసములో ఎదగలేని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరి విషయంలో కూడా మీరు చేయుచున్న ఈ గొప్ప ఆలోచన బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎల్లప్పుడూ మా చేతులు బలముగా ఉండాలని, మా యొక్క మోకాళ్ళు మమ్మల్ని మార్గ మధ్యలోనే విడిచిపెట్టకూడదన్న ఆలోచనతో నాయన, ఇదిగో మరి మా హృదయములను మీ వాక్యముతో బలపరచు, మా అంతరంగమును మీ ఆత్మతో నింపుచు, మా మనసులను నీ ఆలోచనలతో నడిపించున్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడైతే ఈ యొక్క విధానం లేదో దానిని మీరు మరలా తిరిగి నీ ప్రజల్లోకి తీసుకురమ్మని, తద్వారా వాళ్ళు సంతోషించినట్లు, వారిని బట్టి మీరు ఘనత పొందినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.